వల్లభనేని వంశీ కూడా వచ్చారండి. ఇప్పటికైనా అరెస్టుల పరంగా ఆపి రెడ్ బుక్ రాజ్యాంగం ఆపి కొద్ది పరిపాలన మీద దృష్టి పెడితే చాలా మంచిదండి. అదే మీరు అనుభవజ్ఞులు మంచి సీఎం మీరు కాదనలేం, కానీ లేనిపోయిన రాజకీయాలు చేయడం వేస్ట్ అండి. ఎవరో చేశారండి సరే, వాళ్ళు చేయొచ్చు కాక మీరు అదే పని చేస్తే ఇంక తేడా ఉంటుందండి. ఎప్పుడు అరెస్ట్ చేయడం, అరెస్ట్ ఈ సంవత్సరం కూడా అదే. ఇంక పథకాలు లేవండి, పూర్తిగా పథకాలు లేవు, పథకాలు డెవలప్మెంట్ లేదు, ఏవీ లేవు. ఇప్పటికైనా కొద్ది పరిపాలన మీద దృష్టి పెడితే ఆ జనాలు కొద్దిగా ఏదో ఇబ్బంది పడతారండి. మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడికాడో వెళ్ళి జాబులు చేయవలసి వస్తుందండి. మీరు ఈ కోర్టులో ఏమేసినా సుప్రీంకోర్టు ఉంటుంది కదండి, అక్కడ గెలుస్తారండి. మన ఇండియా న్యాయ వ్యవస్థ ఇంకేం చెడిపోలేదు, ఇంతవరకు ఉంది. ఎందుకు లేనిపోని చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకంటే, మీరు అనుభవజ్ఞులు దాన్ని పరిపాలన చేయండి. గెలుపుకోవడం అనేది అది ప్రజలు నిర్ణయిస్తారండి, అది మనకి ఎవరి చేతుల్లో లేదు. అది మీరు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారని. ఇంకెప్పుడు సంవత్సరం ఇది ఇంకా అరెస్టేనండి. సోషల్ మీడియా దగ్గర నుంచి అందరికీ అరెస్ట్ చేస్తుంటారు. ఎవరో మీకే అది మైనస్ అవుతుంది, అర్థం చేసుకోండి. పరిపాలన మీద దృష్టి పడండి. చాలా అనుభవజ్ఞులు, ప్రజలకు మంచితనం చేయండి. పథకాలు కొన్ని ఉన్నాయండి, పేదలకు ఇవ్వాల్సిన పథకాలు అది ఇవ్వండి. ఏమంటే మరి పథకాలు కొంతమంది కామెంట్ చేస్తున్నారు, పథకాలు బాగా అలవాటు అయిపోయారు, ఏం పారంపర్యాలు అయిపోయారండి. మీరే పారంపర్యం చేస్తున్నారు. అన్న క్యాంటీన్లో భోజనం పెడతాం. ఎవరు పారంపర్యాలు అయిపోరండి. పేదవాడికి 10 రూపాయలు కూడా చాలా వాల్యూబుల్. అది అర్థం చేసుకుని మాట్లాడితే బెటర్.